తంగేడు చెట్టు. మనం దారి వెంట అలా నడుస్తూ ఉంటే దారి పొడవునా కనిపించేటటువంటి పసుపచ్చటి పూల పుట్ట, ఇది నిజానికి ఒక వట్టి పువ్వుల మొక్క మాత్రమే కాదు, మన పెద్దలు తరతరాలుగా నమ్మినటువంటి ఔషధ గుణాల గని అని చెప్పచ్చు. ప్రతి గ్రామం బయట, అలాగే బీడు భూములలో, అన్నిటికీ మించి ఈ బతుకమ్మ సమయంలో, ఇంకా దసరా వేళల్లో శోభాయమానంగా కనిపించేటటువంటి ఈ తంగేడు పూలు మన ఆయుర్వేదంలో ఒక సంజీవని లాంటివి. శరీరంలో వేడిని తగ్గించడం మొదలు ఎముకలు అతుక్కోవటానికి, దగ్గును తగ్గించుకోవటానికి, అతిసారానికి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలకి ఈ తంగేడు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధురమైనటువంటి జ్ఞాపకంలాగా మన మనసులో నిలిచిపోయేటటువంటి ఈ మొక్క మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకీ తంగేడు మొక్కకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వివరాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. తంగేడు శాస్త్రీయ నామం ఏంటి అంటే కేషియా ఆరిక్యులేటా అంటే పేరు. కేషియా స్పీషీస్లో అనేకం ఉంటాయి, అయితే కేషియా ఆరిక్యులేటా అని మనం తంగేడు అంటాం. దీన్ని సంస్కృతంలో ఆవర్తకి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ తంగేడు తాలూకు ఒకటి రెండు మీరు ఆ మొక్కలను గమనిస్తే ఇది 1 లేదా 2 మీటర్ల ఎత్తు వరకు దాదాపు పొదలాగా పెరిగేటటువంటి బహువార్షికపు మొక్క. దీని ఆకులు కణుపుకి ఒకటి చొప్పున చింత ఆకుల్లాగా ఉంటాయి. పసుపచ్చటి పువ్వులు కొమ్మల చివర గుత్తులు గుత్తులుగా ఇలాగ అద్భుతంగా వస్తాయి. దీని స్పెషాలిటీ ఏమిటంటే దాదాపుగా సంవత్సరం పొడవునా ఈ పువ్వులు కనిపిస్తూనే ఉంటాయి. దీని కాయలు పొడవుగా, అలాగే ఒక తప్పటిగా దాదాపుగా కాయను మీరు గమనించారా, దాదాపు అలా ఉంటాయి. తంగేడు చిట్టడువులలో, నిర్జన ప్రదేశాలలో, రహదారుల పక్కన, అలాగే మట్టి దిబ్బల దగ్గర ఇలా చాలా విరివిగా ఇది పెరుగుతుంది. కాబట్టి ఈ తంగేడిని మనం గమనించి వాడుకోగలిగితే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. మెయిన్గా మన తెలంగాణ ప్రాంతంలో దసరా ముందు, అలాగే బతుకమ్మని పేర్చడానికి ఈ పూలనే ఎక్కువగా వాడతారు. దీన్ని కాండం మీరు గమనిస్తే కాండం తాలూకు బెరడు పశువుల చర్మాన్ని శుద్ధి చేయడానికి కూడా దీన్ని వాడతారు. ఇది మరొక ప్రత్యేకత. ఈ మొక్కలో ఆకులు, పువ్వులు, వేర్లు, అలాగే బెరడు, గింజలు ఇలాగ అన్నీ కూడా అన్ని భాగాలకి కూడా ఔషధ శక్తులు ఉన్నాయి. సాధారణంగా దీన్ని పొడి రూపంలో వాడుకోవాలనుకుంటే 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. కషాయం రూపంలో వాడుకోవాల్సి వస్తే 50 నుంచి 100 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది మధుమేహం గురించి, డయాబెటీస్. ఈ డయాబెటీస్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారు. ఎక్కువగా దప్పిక వేస్తుంది, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, నీరసం ఆవహిస్తూ ఉంటుంది, చూపు మందగిస్తుంది, బరువేమో తగ్గిపోతారు. ఈ ప్రధాన లక్షణాలు. డయాబెటీస్ నియంత్రణలో లేవు అనుకోండి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం లేదా ఇన్సులిన్ పనితీరులో లోపం వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి జన్యుపరమైన కారణాలు, జీవనశైలి కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఏదేమైనా తంగేడుని షుగర్ని కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు. ఎలా? 3 నుంచి 6 గ్రాముల తంగేడు సమూల పొడిని, సమూల చూర్ణం, సమూలం అంటే ఏంటంటే వేర్లతో సహా తెచ్చినటువంటి మొక్క, దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలాంటి పొడిని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా కానీ, లేకపోతే ఎండబెట్టినటువంటి తంగేడు పువ్వుల పొడిని వేడి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. అలాగే ఎండబెట్టినటువంటి తంగేడు పువ్వు మొగ్గలు, అలాగే పసుపు, ఉసిరి ఒలుపు సమభాగాలుగా కలిపి ఇప్పుడు దీన్ని పొడి చేసుకొని దీన్ని రోజుకి 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా వేడి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి ప్రత్యేకత మీకు చెప్పాలి, అతిసారాన్ని తంగేడు తగ్గిస్తుంది. అతిసారంలో నీళ్ళ విరేచనలు అవుతూ ఉంటాయి, అలాగే కడుపులో నొప్పి ఉంటుంది, తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది, డీహైడ్రేషన్ వల్ల ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీంతో శరీరం బలహీనపడుతుంది, అలాగే పోషకాన్ని గ్రహించలేదు. సాధారణంగా ఈ అతిసారం అనేది కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కానీ, కలుషితమైన నీళ్లు తాగటం వల్ల కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అతిసారం వస్తూ ఉంటుంది. జీర్ణక్రియ లోపాలు కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అంటే పిత్తదోషం పెరగటం వల్ల ఈ అతిసారం వస్తుంది. ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఇలాంటప్పుడు తంగేడు మీకు ఉపయోగపడుతుంది. ఎలా? 4 నుంచి 5 లేత తంగేడు ఆకుల్ని నూరి మజ్జిగతో కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవాలి ఇంటర్నల్గా. లేకపోతే మరొక పద్ధతి ఏంటంటే తంగేడు బెరడు, అలాగే మేడి చెట్టు బెరడు సమభాగాలుగా కలిపి కషాయం తయారు చేసుకొని ఆ కషాయాన్ని రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తాగాలి. ఎందుకంటే దీంట్లో తంగేడులో ఉండేటటువంటి ఆ వగరు గుణం,
అతిసారాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఆ టానిన్స్, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా పేగుల్లో ఉండేటువంటి కండరాల తాలూకు సంకోచాన్ని తగ్గించి ఆ నీటి శోషణని పెంచుతాయి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. రేచీకట్లలో కూడా ఈ తంగేడు అద్భుతంగా పనిచేస్తుంది. సాయంత్రం వేళ ఆ వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కనిపించవు. ఇది ప్రధాన లక్షణం. ఈ సమస్య రోజువారీ పనులకి ఆటంకం కలిగిస్తుంది. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే విటమిన్ ఏ లోపం. అలాగే ఇతర కళ్ళకి సంబంధించినటువంటి ఇతర వ్యాధులు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు తంగేడు ఆకు రసం, దీనికి ఉల్లిపాయ ముక్కలు కలపాలి. తంగేడు ఆకు రసంలో ఉల్లిపాయ ముక్కల్ని ఒక వారం రోజులు నానబెట్టి ఎండబెట్టి తర్వాత వీటిని నెయ్యితో వేయించి రోజుకి ఒక ముక్క చొప్పున ఒక 40 రోజులు తీసుకోవాలి ఇంటర్నల్గా. తంగేడులో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైన గుణాలు కంటి ఆరోగ్యాన్ని, కంటి చూపుని మెరుగుపరుస్తాయి. తంగేడులో ఉండేటటువంటి ఆ పోషకాలు, యాంటాక్సిడెంట్ ఇవన్నీ కూడా కళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ప్రధానంగా విటమిన్ ఏ శోషణని మెరుగుపరుస్తాయి. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య శ్వేతప్రదరం, అంటే లుకోరియా, అంటే తెల్లబట్ట సమస్య. దీంతో మహా ఇబ్బంది పడుతూ ఉంటారు బాధితులు. అంటే జనేంద్రియం నుంచి పల్చటి, తెల్లటి లేకపోతే పసుపు రంగులో ఉండేటువంటి స్రావాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దురద ఉంటుంది, నొప్పి ఉంటుంది. మెయిన్గా నడువు నొప్పి, బలహీనత బాధిస్తూ ఉంటాయి. అపరిశుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. ఇలాంటప్పుడు తంగేడు ఉపయోగపడుతుంది. అంటే పోషకాల లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ, పరిశుభ్రతను కరెక్ట్ చేసుకుంటూ, హార్మోన్ల అసమతుల్యతను కరెక్ట్ చేసుకుంటూ దీనిని ఈ తంగేడుని వాడుకోవచ్చు. ఎలా వాడాలి? తంగేడు వేరు, దీన్ని పైన మీరు గమనిస్తే బెరడు ఉంటుంది తంగేడు వేరు పైన. ఆ బెరడ్ని ఆవు పాలతో నూరాలి. ఒక స్పూన్ మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే తంగేడులో ఉండేటువంటి వగరు గుణం వల్ల అదనపు స్రావాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది ఆ కఫదోషాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. తేలికాట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా తంగేడు ఉపయోగపడుతుంది. తేలుగుట్టిన చోట తీవ్రమైన నొప్పి ఉంటుంది, గమనిస్తే వాపు ఉంటుంది. అలాగే తిమ్మిరిగా, మంటగా, స్పర్శ రాహిత్యం కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇది విష తీవ్రతని బట్టి ఒకసారి మత్తు, అలసట, గుండెదడ ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఈ తంగేడు అనేది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నరాల వ్యవస్థని ఇది తిరిగి రీజువనేట్ చేస్తుంది. అంటే ఎలా వాడాలంటే పచ్చి తంగేడు ఆకుల రసాన్ని తేలుగుట్టిన చోట డైరెక్ట్గా అప్లై చేయాలి. ఇది మామూలుగా గిరిజనులు అనుభవ వైద్యం కింద వాడేటువంటి ఒక అద్భుతమైన చికిత్సా పద్ధతి. దగ్గున్నప్పుడు తంగేడు వేళ్ళు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న ముక్కలుగా చేసి 2-3 ముక్కల్ని బుగ్గన పెట్టుకొని ఆ రసం మింగుతూ ఉంటే ఎలాంటి పాత దగ్గు అయినా సరే 10 రోజుల్లో తగ్గుతుంది. దీనికి కరక్కాయ గింజలకు ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే తంగేడు బెరడు పొడి, ఉత్తరేణి ఆకు, వేప బెరడు, మిరియాలు, ఎండిన నిమ్మ తొక్కల పొడి, హారతి కర్పూరం పొడి అన్నిటినీ కలిపి దంత చూర్ణం కింద తయారు చేసుకుని వాడుకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి. చిగుళ్ళ వాపు తగ్గుతుంది. అలాగే తంగేడు పూల పొడిని నీడతో కలిపి కషాయం తయారు చేసుకొని పాలు, పంచదార కలిపి కాఫీలాగా, టీలాగా కాఫీ టీలకి బదులుగా తీసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ధనియాలు, యాలకుల పొడి కూడా కలిపి తీసుకుంటే తలదిరగటం, గుండెదడ ఇలాంటివి తగ్గుతాయి. జ్వరం ఉన్నప్పుడు ఈ తంగేడు ఆకులు, పూలు కలిపి మంచినీళ్ళలో మరిగించి ఆ ఆవిరిని మంచం కింద నుంచి శరీరానికి తగిలేలాగా చేస్తే ఆ ఒళ్ళంతా చెమటబట్టి జ్వరాలు తగ్గుతాయి. ఈ అపురూపమైనటువంటి ఔషధ గుణాలు మనకి జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ మొక్క మన జీవితంలో ఒక భాగం చేసుకొని మొక్కని మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుత జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు.